తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగాను అన్నపూర్ణగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టిల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహా ఇల్లాలు. అన్నమో రామచంద్ర, అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువు సంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానం చేసి విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి. భారతీయ సాంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా అతిథి దేవోభవ అన్నపదానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తి ఆమె. గోదావరి నది పాయలలోని లంకగన్నవరంలో సంపన్న కుటుంబీకుడు డొక్కా జోగన్న పంతులు. పెద్ద రైతే కాకుండా పంతులు వేద పండితుడైనందున ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమవడం వలన భవానీ శంకరం గారి ఆహ్వానంపై వెళ్లి ఆ పూట వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. జోగన్నకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల సీతమ్మ చూపించిన ఆదరాభిమానాలకు ఆయన ముగ్ధుడు అవడం జరిగింది. అప్పట్లో యవ్వనంలో ఉన్న సీతమ్మ మర్యాద, అణకువ కూడా నచ్చి జోగన్నకు ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆయనకు సాముద్రిక శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. భువన్న సీతమ్మను డొక్కా జోగన్నకు ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో బాటు ఉదార గుణం కూడా నానాటికి పెంపొందసాగింది. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించని వారు లేరనే చెబుతుండేవారు. శుచి, శుభ్రతలతో బాటు ఆప్యాయత, ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామమంతా చెప్పుకునేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంకగన్నవరం గోదావరికి మార్గమధ్యంలో ఉన్నందువల్ల ప్రయాణికులు అలసి అక్కడకు చేరేవారు. అలాంటివారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తుండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒక్కటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా లేదు, తర్వాతరా అనే పదాలే లేకుండా ఆదరించి అన్నం పెట్టడం వారికి నిత్యకృత్యంగా మారింది. ఆమె గురించిన కథల్లో తన జీవిత చివరలో ఆమె తన ఆస్తులను ఇచ్చి తన హిందూ విశ్వాసాలకు అనుగుణంగా చనిపోవడానికి ఆమెను వారణాసికి తీసుకెళ్లడానికి ఒక ఎద్దు బండి డ్రైవర్ను నియమించింది. కాని వెనక్కి తిరిగి తరువాతి గదిలో ఆకలి గురించి విన్న తర్వాత ఒక కుటుంబానికి త్వరగా భోజనం వండినారు. అలాగే ఒకసారి అంతర్వేది తీర్థానికి ప్రయాణమైన వారు కొందరు తీర్థయాత్రికులు సీతమ్మ గారి ఇంటికి వెళ్లలని అనుకోవడం విని వెనక్కి మరలినట్టుగా చెప్తారు. ఈ మహాతల్లి జీవిత చరిత్రను 1959 సంవత్సరంలో మిర్తిపాటి సీతారాంచనులు, విరతాన్నదాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ పేరిట గ్రంథస్థం చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని ఇతని పుత్రులు మిర్తిపాటి నారాయణ, మాచరిబాబు, వెంకట్రామయ్య గార్లు 2009లో పునర్ముద్రించి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.